ఉన్న బంగారానికి వడ్డీ కట్టలేకపోతున్నారా? మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ధరకే కొని మీకు మిగిలిన సొమ్ము అందిస్తాం. ఆచారి గోల్డ్ కంపెనీ. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు. ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన పవర్ స్టార్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ హరీష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక దీని తర్వాత పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జైత్ర రామ మూవీస్ బ్యానర్ పై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ అందించిన కథతో ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి సినీ సర్కిల్లో జోరుగా ప్రచారం అవుతోంది. మేకర్స్ ఈ సినిమాను మార్చి మొదటి వారం నుంచి రెగ్యులర్ షూట్ని ప్రారంభించనున్నట్లు టాక్. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే చివరగా ఏజెంట్ సినిమాతో డిజాస్టర్ చూసిన సురేందర్ రెడ్డి పవన్తో ఎలాంటి సినిమా చేస్తాడా అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మిలిటరీ ఆఫీసర్ పాత్రలో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఇందులో మరో హీరో కూడా కీలక పాత్రలో మెరిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అతనెవరో ఇంకొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.